హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇన్ ఆల్ ట్రావెల్. నేను మీ రుద్రాంశ్. ఇక మస్తు మంది పూజలు చేస్తుంటారు, కానీ మాకు అసలు ప్రతిఫలం రావట్లేదు అంటారు. కానీ మంత్రాలకు చింతకాయలు రాలవు అని చెప్పి మస్తు న్యూస్లలో కూడా ఎడ్డిస్తారు, ఎడ్డంక మాడతారు. కానీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. ఎప్పుడు రాలుతాయి నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయినరు, ట్యాబ్లెట్ ఇచ్చిండు. దాని ఎఫెక్ట్ని బట్టి అది 3 డేస్ 2 డేస్కో తగ్గుతుంది, కానీ వేసిన 5 నిమిషాలకు తగ్గుతుంది, తగ్గదు. ఇది కూడా గట్లనే. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, కానీ రాలవు. రెండూ నిజమే. మంత్రాలకు చింతకాయలు రాలవు. చింతపండు అయినాకనే రాలుతుంది ఎప్పుడైనా కానీ. మంత్రం వేసినాక దాని ప్రభావము ఆ దుష్ట నివారణ పైన జరిగిన తర్వాతనే మీకు నయమవుతుంది. కానీ ఎంబటే మంత్రం ఏంగా చింతకాయ రావాలా, నిమ్మకాయ గాలి లేపంగానే రావాలంటే అవి నడవవు. ఎందుకంటే కొన్ని అన్య మతస్థులు ఏం చెప్తున్నారంటే దీన్ని అలసుగా తీసుకొని 4.5K మన వ్యూవర్స్ చూస్తున్నారు మన వీడియోని, షార్ట్ వీడియోస్ని. సో అబ్జర్వ్ చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. మంత్రాలకు చింతకాయలు రాలవు.